నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మావిగన్ పేరుతో ప్రజలను మభ్యపెట్టడం వైసీపీ వారు మానుకోండి. టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్. సోమరులో ప్రారంభమైన స్వయంభేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మల్లికార్జున ఖార్గేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అయూబ్ ఖాన్. ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత కంటి పరీక్షలు. వార్తలోని వివరాలు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వెదురుకుప్పం ఎంపీడీఓ కార్యాలయం నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రెవెన్యూ సమస్యలు అధిక మొత్తంలో ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిందిగా తెలిపారు. ఈరోజు ఎస్సీ బెనిఫిషరీ సంబంధించి బెనిఫిషరీ హౌస్లో గౌరవనీయులు జిటింగ్ ఎమ్మెల్యే థామస్ గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. మొత్తం స్టేట్లో ఎస్సీ హౌస్ హోల్డ్స్లో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. సో జిడిలో కాన్స్టిట్యున్సీ సంబంధించి 5,000 ఎస్సీ హౌస్ హోల్డ్స్లో మనం ఈ ప్యానల్స్ పెట్టగలుగుతున్నాము. ముఖ్యంగా 2 కిలోవాట్ ఈ ప్యానల్ కెపాసిటీ ఆన్ అండ్ యావరేజ్ ప్రతి హౌస్ హోల్డ్స్కి ఒక నెల చూస్తే 500 నుంచి 600 రూపాయల వరకు సేవింగ్. ఎందుకంటే మీకు బిజిలీ ఈ ఎలక్ట్రిసిటీ కరెంటు ఇది ఏమి రాదు. అండ్ తర్వాత మీరు అదనంగా ఇది ప్రొడ్యూస్ చేయగలిగితే మీరు వాపస్ గ్రిడ్కి ఆ కరెంట్ ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత మీకు కూడా మీ అకౌంట్కి డబ్బు వస్తుంది డైరెక్ట్గా. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఒకటే కన్స్ట్రెయింట్ అంటే ప్రజా నుంచి భాగస్వామ్యం ఉండాలి. ప్రజలు కూడా బేసికలీ ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు వస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మీరు త్వరగా సహకారం చేస్తే త్వరగా ఈ స్క్రీన్ పూర్తి చేస్తాము. సో ఇక్కడ మీ కంఫర్టబిలిటీ ఎక్కడ ఉంటుంది, స్థలం ఎక్కడ ఉంటే ఇది పైన ఒక రూప్ టాప్లో పెట్టడం జరుగుతుంది. సో నేను ఈ పంచాయతీలో ఈరోజు ఈ జిడిలో కాన్స్టిట్యున్సీ ప్రయోగం చేసిన నేను ప్రజలకి ఒక్కటే కోరుతున్నాను, మీరు ఖచ్చితంగా సహకారం ఇవ్వండి. పొంగనూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య పరీక్షల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. వివిధ రకాల కంటి జబ్బులతో ఇబ్బందులు పడుతున్న వారు ఆసుపత్రికి వస్తున్నారు. డాక్టర్ గ్రీష్మ బిందు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కంటి విభాగంలో అందించే ఉచిత సేవలను వివరించారు. కంటి చూపు పరీక్ష, కంటి శుక్లం శస్త్రచికిత్స చేసి కంటిలో అద్దం అమర్చడం, కంటి గ్లకోమ్కు చికిత్సలు, కంటి మీద పుసికండ టెరిజం ఆపరేషన్, బీపీ షుగర్ వల్ల వచ్చే రెటినా సమస్యలకు సైతం చికిత్స అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 208 మందికి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
డైరెక్ట్ చేయడం పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా బాను మాట్లాడారు. స్త్రీలకు 33% రిజర్వేషన్లను కల్పించారని, స్త్రీలకు కావలసినటువంటి సమానమైన హక్కులు, వారి పరిరక్షణ చట్టాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్వీయ రక్షణను కలిగి ఉండాలని, స్వయం సాధికారతతో వర్ధిల్లాలని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించి నారీ శక్తి ప్రతిజ్ఞను చేయడం జరిగింది. అధ్యాపకులు అనిల్ కుమార్, సోమరాజు, విజయశ్రీ, స్రవంతి, నిర్మల, శ్రావణి, శ్రీనివాసులు, రామ్ కుమార్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. నా దేశంలోని మహిళల గౌరవం, సమానత్వం మరియు సాధికారత కోసం నిలబడతానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను స్త్రీలను గౌరవిస్తాను మరియు వారి భద్రతకు కట్టుబడి ఉంటాను. మహిళల విద్య, ఆరోగ్యం మరియు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కృషి చేస్తాను. మహిళలపై జరిగే ఎలాంటి వివక్షనైనా, హింసనైనా ఖండిస్తాను. కుటుంబంలో, సమాజంలో మరియు దేశ నిర్మాణంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడానికి మద్దతిస్తాను. నారీ శక్తి వల్లనే సశక్త భారత్, బలమైన భారతం సాధ్యమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. పుంగనూరు పట్టణంలోని శ్రీ మాణిక్య వరదరాజ స్వామివారి రథోత్సవ పరుష వేలంపాటను ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ ఏకాంబరం తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే రీతిలో స్వామివారి పశువుల పరుషను నిర్వహించుకునేందుకు వేలంపాటను 20వ తేదీన ఉదయం 10 గంటలకు మాణిక్య వరదరాజ స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల వ్యాపారులు నిబంధనల మేరకు 10,000 ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ మైనార్టీ నాయకులు అయూబ్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ఇందులో భాగంగానే సోమవారం పొంగనూరు పట్టణంలో సిఐ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు. ఓ బహిరంగ సభలో హింసాత్మక వ్యాఖ్యలు చేసిన
మల్లికార్జున ఖర్గేపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. జై బోలో భారత్ మాతాకి జై. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా పాటించే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధినేత ఖర్గే గారు చాలా హీనాతిహీనంగా ఆ పదవిలో ఉండి కూడా ఆయన అలా చెప్పడం అనేది సమంజసం కాదని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు విషనాగులు అని సంబోధిస్తూ ఆయన చేసిన ఆ మాటల్లో నిజంగా విషనాగులు అంటే అర్థం ఏమి? ఇంకొక విషయం ఏం చెప్పినాడంటే, నమాజ్ చదివేటప్పుడు ఖురాన్లో ఏం రాసినారంటే, ఒకవేళ మీరు నమాజ్ చదివేటప్పుడు పాము కానీ విషనాగులు కానీ వచ్చినప్పుడు నమాజ్ వదిలేసి ఆ విషనాగుల్ని చంపమని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ వాళ్ళు విషనాగులతో పోలుస్తూ ఆయన ఈ యొక్క ముస్లిం యొక్క కమ్యూనిటీలో ఏ విషయం నమాజ్ పవిత్రంగా భావిస్తారో దాన్ని తీసుకొని ఆయన చెప్పడం అది ఆయన హోదాకి తగ్గట్టు కాదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఆ విషయంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి సీఏ గారికి మనం సమర్పించడం కూడా జరిగింది. కావున ఎస్పీ గారిని సీఏ గారిని నేను చెప్పడం ఏమంటే, గుజరాత్లో నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చాలా చోట్ల దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మా కంప్లైంట్ స్వీకరిస్తూ దీన్ని సంక్షిప్తంగా పరిశీలించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ తరఫున. సోమలలో వెలిసిన శ్రీ పార్వతీదేవి సమేత స్వయంభేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాశ్వతంగా ఆలయ ధర్మకర్తలు సోమశేఖర్ రాయల్, నరేంద్ర బాబు రాయల్ మరియు బాబు రాయల్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం అభిషేకం, రాత్రి పార్వతీదేవి సమేత స్వామి ఊరేగింపు ఉభయదారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మొదటి రోజు కుంభాభిషేక పూజలు నిర్వహించి అనంతరం ధ్వజారోహణం చేశారు. ఈ కార్యక్రమానికి రామ్మూర్తి స్వామి, విద్యాస్వామిలు పౌరోహితం నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. గంధాపాంత సుమంగళం శాస్త అక్షతాపాంత ఆయుష్యమస్త తాంబూలాని పాంత స్వస్తియమస్త యంతృత్వా సప్రవేదాయజ్ఞక్రియ కర్మకర్మారం వాష్పాక్షోపరాత్రవర్తంతే తమః ఓంకారమాదిమం కృత్వా యత్పుణ్యం నక్షత్రం ప్రజ్యోతో యోషః యదా వై సూర్యవతైతే అత నక్షత్రం నైరుతయైతే యావత్తు సూర్యోగచ్చైత యత్ర గన్నపచ్చైత తావకాలే చ పుణ్యాహే కృతే ఓం త్రిమ్రవంతో వృత్తిస్థం వృత్తి వరణ సంపూర్ణమస్త గోత్రం గోత్రావృత్తిరస్త శాంతిరస్త తుష్టిరస్త వృత్తిరస్త ఆయుష్యమస్త ఆరోగ్యమస్త కర్మ సంవృత్తిరస్త ఈశాన్యాం బహిర్దేశే అరిష్టనమస్త యత్పాదం తత్ప్రతితమస్త శుక్రుడంగారకపతి బృహస్పతిరాహుకేతుగ్రహ అగ్నిపురోగాణ విశ్వే దేవా ఆప్రియంత మహేశ్వరీ పురోగాణ మాతరా ఆప్రియంత ఇంద్రపురోగాణ విశ్వే దేవా ఆప్రియంత బ్రాహ్మణాచ ప్రీతాన్ భగవాన్ నారాయణః ప్రీతాన్ భగవాన్ పద్యంజః సత్యామేవ ఆయుషస్సంత పుణ్యాః కాలే వాచ్యత భద్రం కన్నే పుష్టిప్రజాపదేవాః భద్రం పశ్యేమాక్షవిద్యజత్రాః దానః కృపదీశ సత్రవపరాజితాః అపనిరేయంతాం అపూర్యేభ్యో సపూర్యేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ప్రసన్న పార్వతీ సమేత అయం దేవస్వామి దేవతా
పక్కనే పుంగనూరు పట్టణం నాగపాలెంలోని శ్రీ కళ్యాణ కోదండ దేవాలయాన్ని జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా సీతారాముల వారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయానికి సంబంధించిన ఆస్తులను పరిశీలించారు. కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక గ్రూప్ టెంపుల్ సిఓ రమణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు మావిగన్ పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రాయల్ అన్నారు. సోమవారం పుంగనూరు పట్టణంలోని స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే విధ్వంసానికి తప్ప వేరే ఎందుకు పనికిరాదన్నారు. రాజధానికి 49 రాష్ట్రాల వారు మద్దతునిస్తూ ఉంటే మన రాష్ట్రం వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గతంలో ప్రజలను మభ్యపెట్టి అమరావతి రాజధాని అని చెప్పి అధికారం చేపట్టిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసానికి పాల్పడి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసి 3 రాజధానుల డ్రామా ఆడిన వారు ఇప్పుడు మావిగన్ అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పూర్తి స్థాయిలో రాజధానిని నిర్మిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల వద్ద నుంచి మరింత పేరు వచ్చేస్తుందో అనే అసూయతోనే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో నూర్షా, సయ్యద్, వినోద్, సిద్ధన్న, పర్వేజ్, నూర్, సుహేల్, సాదిక్, గంగరాజు, యాసిర్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా అమరావతి రాజధాని విజిట్ వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా ప్రార్థాంతం చేస్తున్నారు. ఈ అమరావతి అనేది ఒక మహోత్తరమైన ఘట్టం. అమరావతి ప్రాంతంలో అయితే రాజధాని కరెక్ట్ గా సరిపోతుంది. ఎంత భూమి కావాలో అంత, తర్వాత నీరు పుష్కలంగా ఉన్నాయి అని అనడంతో అక్కడ ఉన్న రైతులు స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో సుమారుగా 34,000 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ అమరావతికి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని అనుకొని అక్కడ అమరావతి పనులు ప్రారంభించి తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు నిర్మాణం చేసి అక్కడి నుంచి పరిపాలన సాగించడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈ అమరావతి రాజధానిని ఇలాగే ఉంచుతామని చెప్పి ఆయన అధికారం చేపట్టిన తర్వాత విధ్వంసాన్ని, ఆ అమరావతి రాజధానిని విధ్వంసం చేసి అమరావతి రాజధాని వద్దు 3 రాజధానులు కావాలని కొన్ని రోజులు 3 రాజధానులు డ్రామా ఆడి రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మార్చడం జరిగింది. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పుడు మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేనేమి, అదేవిధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారైతేనేమి అందరూ మన అమరావతి రాజధానికి సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా రాజధాని బిల్లుకి అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని పార్లమెంట్లో తీర్మానం చేసి, అదేవిధంగా రాజ్యసభలో తీర్మానం చేసి జూలై 2వ తేదీన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారి చేత ఆమోద ముద్ర తెలపడం కూడా జరుగుతుంది. ఈ అమరావతి రాజధాని అయిపోతే మాకు ఫ్యూచర్ లేదు అనే ఒక దురుద్దేశంతో వీళ్ళు మావి గన్, అది ఏ గన్ అయితే తెలియదు, మావి గన్ అనేది కొత్తగా పుకారు సృష్టించి రాష్ట్రమంతా మావిగన్ ఉంటే బాగుంటుంది అని అనడం జరుగుతా ఉంది. ఈ మావిగన్ అనే దాన్ని మీరు అప్పుడు 3 రాజధానులు అని అనకుండా అప్పుడు మీరు కూడా ప్రవేశపెట్టి అభివృద్ధి చేసి ఉండొచ్చు కదా అని అడుగుతున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 19 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 22న భాష్యకారుల సాత్తుమొర నిర్వహించనున్నారు. ఆయన జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా ఏటా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. రామానుజుల వారిని బంగారు తిరుచుపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. కార్యక్రమంలో జిఆర్ స్వాములు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మావిగన్ పేరుతో ప్రజలను మభ్యపెట్టడం వైసీపీ వారు మానుకోండి. టీడీపీ నాయకుడు మధుసూదన్ రాయల్. సోమరులో ప్రారంభమైన స్వయంబేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. మల్లికార్జున ఖార్గేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అయూబ్ ఖాన్. ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత కంటి పరీక్షలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.